మానుకోట రెవెన్యూ యంత్రాంగం, మేధావులు, ప్రజాతంత్రవాదులు ఈ రాష్ట్రంలో ఉన్న భూ రెవెన్యూ అధికారులకు మా లంబాడి హక్కుల పోరాట సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మానుకోట జిల్లా జాయింట్ కలెక్టర్ లెలిన్ తొప్పో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లంబాడి హక్కుల పోరాట సంఘం 6వ తారీఖు, 4వ తారీఖు, 21వ తారీఖు తేదీలలో జనవరిలో కలెక్టర్ నుండి, ఆర్డీఓ నుండి, మన తహసీల్దార్తో పాటు హైడ్రా కమిషనర్, భూపరిపాలన కమిషనర్కు ఈ మానుకోట జిల్లాలో 107 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి, 1 ఎకరం 34 గుంటల భూమిని స్థానిక భూస్వామి పెట్టుబడిదారుడు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యాపారి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వేల కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించుకొని అక్రమంగా భూముల మొత్తం రూములను నిర్మించుకొని ప్రతి నెల కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు తింటా ఉన్నాడు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్పందించి గుంజుకోవాలని గత 3.5 నెలలుగా పోరాటం చేస్తున్న ఈరోజు గ్రీవెన్స్ సెల్లో కూడా మళ్ళీ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి గ్రీవెన్స్ సెల్ ఇదేమైనా బూటకమా అని అనిపిస్తూ ఉంది. ఇక్కడ తహసీల్దారు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటా ఉన్నారు, ఆర్డీఓ గారు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటా ఉన్నారు, కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందులు, అనేక మంది సిబ్బందులు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూమిని ఎందుకు గుంజుకోవట్లేరని మా లంబాడి హక్కుల పోరాట సమితి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రియమైన అధికారులారా, ఇప్పటికైనా మీరు స్పందించకపోతే భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం మానుకోట వైపు చూసేటప్పుడు మేము పోరాటాలు చేయాల్సి వస్తుంది. మీకు చేత కాకపోతే మేము ఉద్యోగాలు చేయలేము. ఆ భూస్వామి ఎంత ఇచ్చినా తీసుకుంటాం, మమ్మల్ని ఇక్కడి నుంచి బదిలీ చేసినా పర్వాలేదని అనుకుంటే, చీము నెత్తూరి ఉంటే ఈ అధికారులు తక్షణమే ఆ భూమిని గుంజుకోవాలని లంబాడి హక్కుల పోరాట సంఘం హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు ఆ భూస్వామితో భయపడతా ఉన్నారు? ఎందుకు ఈ పెట్టుబడిదారులతో భయపడతా ఉన్నారు? మీరు నౌకరీ చేయడానికి వచ్చిరా, లక్షల కోట్ల రూపాయలు ఈ మానుకోట నుంచి దండుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని వచ్చిరా అనేది మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఆ ప్రభుత్వ భూమిని గుంజుకోకపోతే మరో భగత్ సింగ్లా, మరో సిఖుదేవ్లా, మరో రాజ్గురులా ఇక్కడ జరగరాన్ని జరుగుతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము జీనా హైతో మరనా సికో, ఖదం ఖదం పర్ లడానా సికో. మేము లడాయిని, ఈ ప్రభుత్వ భూమిని రక్షించాలి. మానుకోటలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి త్యాగాలకు సిద్ధపడ్డాం. తక్షణమే ఈ భూమిని కనుక గుంజుకోకపోతే ఈ అధికారులే మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఈ అధికారులకు మేము లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం.